అందరికీ నమస్కారం. మరో 5 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. శివయ్య శాసించాడు. మరి కుంభరాశి వారికి మరో 5 రోజుల్లో ఏం జరగబోతోంది? శివయ్య శాసన ప్రకారం కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇక కుంభరాశి వారికి ఆ శివుని అనుగ్రహంతో ఎటువంటి ఫలితాలనేవి రాబోతున్నాయి? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి చాలా చాలా అదృష్టవంతమైన రాశి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి శివుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు నిత్యం శివారాధనలో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే శివుని అనుగ్రహంతో ఈ రాశి వారు చాలా చక్కటి, సంతోషకరమైన, ఇంకా చెప్పాలంటే అందరికంటే కూడా చాలా ఉన్నతమైన జీవితాన్ని వీరు జీవిస్తారు. ఎందుకంటే పరిస్థితులు అన్నీ కూడా వీరికి అనుకూలిస్తాయి. కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క రాబోయేటటువంటి 5 రోజుల్లో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వారి జీవితంలో వారు ఏదైతే అనుకున్నారో వాటన్నిటినీ కూడా వారు పొందుకోగలుగుతారు. అయితే ఇదంతా కూడా ఒక్క స్త్రీ వల్ల జరగబోతోంది అని చెప్పబడుతోంది. మరి ఆ స్త్రీ ఎవరు? వారి యొక్క రాక వల్ల వీరి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసేద్దాం. కుంభరాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని స్లైట్ గా ఫేస్ చేస్తూ వస్తున్నారు. మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పలేం, కానీ స్లైట్ గా అయితే ఫేస్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మరీ సంక్షోభంలో లేరు, అలా అని చెప్పి ఒడ్డున అయితే లేరు. కొంత మునిగి తేలుతూ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తూ, అంటే ఒక చోట తీర్చాల్సిన వాటికి ఇంకొక చోట తెచ్చుకుని, అక్కడ తీర్చాల్సిన వాటికి మరో చోట తెచ్చుకుని, అలా మొత్తానికైతే గట్టెక్కుతూ వస్తున్నారు. కానీ ఆర్థిక పరంగా మాత్రం సేఫ్ సైడ్ లో లేరు. సో ఈ కుంభరాశి వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి టైంలోనే వీరి యొక్క లైఫ్ లోకి ఒక స్త్రీ యొక్క రాక అనేది జరగబోతోంది. ఈ స్త్రీ వీరి యొక్క భార్య రూపంలో రాబోతోంది. అంటే భార్య ఆల్రెడీ పెళ్లైన వాళ్ళకైతే భార్య రూపంలో వీరికి ఈ కష్టాల నుంచి బయటపడేసే పరిస్థితులు రాబోతున్నాయి. ఇన్ కేస్ పెళ్లి కాని వాళ్ళైతే వారికి వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కష్టాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అలాంటి పరిస్థితులు ఎలా వస్తాయి, ఎలా ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ యొక్క కుంభరాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న, పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వారికి మంచి సంబంధంతో పాటు గుణవతి ఇంకా తెలివిగల భార్య రావడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క భార్య రాక, ఈ స్త్రీ యొక్క రాక కుంభరాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఏమండి, మీరు చెప్పింది 5 రోజుల్లో పెళ్లైపోయి స్త్రీ వచ్చేస్తుందా అని మీకు సందేహం కలగొచ్చు. అంటే మరో 5 రోజుల్లో మీరు ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు మాకు పెళ్ళవుతుందా, ఇప్పట్లో మాకు సంబంధించి మంచి అనేది జరుగుతుందా అనే ఆలోచనలో ఉన్నటువంటి వీళ్లకు పెళ్లికి సంబంధించిన శుభవార్త వినబడుతుంది. దాంతో పాటు పెళ్లి చూపులు జరగడమో, లేదంటే పెళ్లికి సంబంధించినటువంటి శుభవార్త విన్న దగ్గర నుంచి వీరికి అమ్మాయి నచ్చటం, అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చటం, కొన్ని మంచి రోజుల తర్వాత మనం పెళ్లి సంబంధం, పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేసుకుందాం అనుకోవటం, ఇవన్నీ జరగడంతోటే ఈ మంచి అనేది మొదలైపోతుంది. వీళ్ళ లైఫ్ లో ఊహించినటువంటి పరిణామాలు స్టార్ట్ అయిపోతాయి. అంటే ఏంటంటే ఆ భగవదారాధన చేసేటటువంటి స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రావడంతో వీరి లైఫ్ చేంజ్ అవుతుంది. కుంభరాశి వారు స్వతహాగా శివారాధన ఎక్కువగా చేస్తారు. అయితే వీరి జీవితంలోకి రాబోయే స్త్రీ కూడా శివారాధనకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వీళ్ల లైఫ్ అనేది చాలా వరకు కూడా పూర్తిగా మారిపోయేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారికి. అందువల్ల ఈ స్త్రీ యొక్క రాక వీరి యొక్క లైఫ్ ని చేంజ్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పెళ్లి చూపులు చూసుకోక ముందే సంబంధం ఓకే అని చెప్పని అనుకోవడం జరిగిన దగ్గర నుంచే మీ లైఫ్ లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పటి నుంచో పెండింగ్ లో పెట్టేసిన పనులు ఊహించని విధంగా, ఏదో బ్రేక్ వేసినటువంటి బండికి బ్రేక్ తీగానే నడిచిపోతూ వెళుతూ ఉంటుందో అలా ఈ పనులు స్టార్ట్ అవడం, ప్రారంభమవడం, పూర్తయిపోవడం జరిగిపోతాయి అన్నమాట. అంటే అంత వేగంగా
చకచక పనులనేవి ముందుకు సాగిపోతాయి. ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. దాన్ని మీరు ఆపేశారు. ఏవో కారణాల వల్ల ఆపేసుకోవడం జరిగింది. అది ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఇంకేవో పర్మిషన్స్ రాక కావచ్చు, ఇలా మీరు ఆపేసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ పెళ్లి సంబంధం ఖాయమైందో ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది పెళ్లి కాని వారి విషయంలో. పెళ్ళై భార్య ఉండి కూడా సడన్ గా ఈ చేంజ్ ఎలా వస్తుందండి? భార్య ఎప్పటి నుంచో మాతో ఉంటోంది కదా, మరి అలాంటి పరిస్థితి ఎలా ఏర్పడుతుందండి? గ్రహాల యొక్క మార్పులు, గ్రహగతుల యొక్క మార్పులు అనేవి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క జాతకాన్ని బలపరచటంతో ఆ బలం అంటే ఆమె జాతకం యొక్క బలం మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా మీరు కూడా చాలా వరకు మీ యొక్క లైఫ్ లో చేంజెస్ చూస్తారు. పెళ్ళై జీవిత భాగస్వామి ఉన్న వాళ్ళకి కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వీరు అనుకోనటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. అసలు ఈ పని చెయ్యాలి అని వాళ్ళు అనుకోకపోయినా వాళ్ళు పూర్తి చేయటం జరుగుతుందన్నమాట. ఇలా అనేకానేక విధాలుగా వీరికి చక్కగా కలిసి రావటం జరుగుతుంది. వ్యాపారస్తులకి ఒకవేళ మీరు చేసేటటువంటి వ్యాపారంలో ఎదుగుదల అనేది చూస్తున్నారు అంటే సడన్ గా ఆ ఎదుగుదలకి కారణం మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం. ఆవిడ జాతకంలో వచ్చినటువంటి మార్పులు మీ యొక్క జాతకానికి ఎఫెక్ట్ అవ్వడం వల్ల, యాడ్ ఆన్ అవ్వడం వల్ల చక్కగా మీ యొక్క వ్యాపారంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంకా మీకు బాగుండాలి, మాకు చక్కగా ఉండాలి అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళని మీ వ్యాపార స్థలానికి తీసుకొచ్చుకోండి. అలా తీసుకొచ్చి వాళ్ళని ప్రతిరోజు 1 గంట 2 గంటలు మీరు పనిచేసే అంటే మీ వ్యాపారం చేసేటటువంటి చోట వాళ్ళని కూడా కూర్చోబెట్టండి. ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ చూస్తారు. మీరు ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఇచ్చిన బకాయిలు మీకు వసూలు కాక బాధపడుతున్నవి కూడా వాళ్ళంతట వాళ్ళు తీసుకొచ్చి మీకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ పరిణామం ఊహించుండరు. అయిపోయింది, ఇంక డబ్బు మాకు రాదు, వదిలేసుకోవడమే అనుకున్నవి కూడా మీకు తిరిగి రావడం జరుగుతుందన్నమాట. ఇక మీరు ఎవరికైతే డబ్బు కట్టాల్సి ఉందో అవి కొంచెం కట్టడానికి ఇబ్బంది పడుతున్న మీరు సడన్ గా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క రాక మీరు పనిచేస్తున్న, మీరు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశం పూర్తిగా మారిపోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల అక్కడ ఫ్లరిషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్థికపరమైన అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. తద్వారా మీ అప్పుల్ని కూడా మీరు తీర్చేసుకోగలుగుతారు. ఇంకా డబ్బు మీకు చేతికి రావడంతో మీరు కొత్త స్టాక్ ఎక్కించుకుంటారు. ఇంకా చెప్పాలంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా అసలు కొత్త వ్యాపారం ప్రారంభిస్తాం, మరో కొత్త వ్యాపారంలోకి మేము అడుగు పెడతాం అని మీరు అనుకోని విధంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అదృష్టాన్ని పొందుకోవటంతో అడుగు పెడతారు. మీరు అనుకోని విధంగా ఆ యొక్క వ్యాపారాల్లో అడుగు పెడతారు. అడుగు పెట్టడమే కాదండి, ఆ వ్యాపారంలో సక్సెస్ కూడా అవుతారు. కన్ఫర్మ్ అన్నమాట ఇది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితానికి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఈజీగా మీరు అభివృద్ధిని అనేది చూస్తారు. ఇలా అభివృద్ధితో పాటు మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క లైఫ్ కి ఎఫెక్ట్ అవుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, చికాకుల నుంచి బయటపడటంతో పాటు ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయటం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, అది కంప్లీట్ చేస్తారు. అగ్రిమెంట్ మీద ఒక స్థలమో ఒక పొలమో కొనడం ఆగిపోయింది, ఒక ఇల్లో వాహనమో కొనడం ఆగిపోయింది, అది పూర్తి చేస్తారు. చదువు ఆగిపోయింది, ఆల్ ఆఫ్ ద సడన్ కొన్ని కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు ఆగిపోయింది, అది పూర్తి చేస్తారు. అలా అనుకోని రీతిగా ఆగిపోయిన పనులు పూర్తి చేసేటటువంటి పరిస్థితులు ఈ స్త్రీ యొక్క రాక వల్ల లేదా ఈ స్త్రీ యొక్క జాతకంలోని మార్పుల వల్ల మీకు చోటు చేసుకుంటుంది. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క జాతకంలోని మంచి ఏదైతే ఉందో, జాతకంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క జాతకంతో కలవడం వల్ల మీ జాతకానికి బలం సమకూరడంతో మీరు ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో చేంజెస్ చూస్తారు. సో మీ భార్యకి మీరు చేయవలసింది ఏంటి? చక్కగా ఉదయాన్నే లేవగానే ఆవిడ చిరునవ్వు చూడండి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఆవిడ చేత్తో కనీసం జస్ట్ అలా చేతిలో చేయి వేసేసి వెళ్ళిపోండి. చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, మన ఫాదర్స్, మన ఫాదర్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భోజనం చేసిన తర్వాత భార్య చీర చెంగుకి చేయి తుడుస్తూ ఉంటారు. ఏంటిది అని మనకు అనిపించవచ్చు మన చిన్నప్పుడు. బట్ అందులో ఉండే ప్రేమ,
అందులో ఉండేటటువంటి పాజిటివ్నెస్ చాలా వరకు వాళ్ళకి దోహదపడుతుందన్నమాట. అలాగే వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో లేనిదే అది. ఫ్యామిలీస్ మధ్య యూనిటీ లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అవగాహన రాహిత్యం అనే దానివల్ల ఫ్యామిలీస్ విడిపోతున్నాయి, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. కాబట్టి అలాంటివి లేకుండా వీలైనంత వరకు మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టండి. వారితో సంతోషంగా టైం గడపడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు వచ్చే మార్పు మీరే చూస్తారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.